నిషా చామంతిని ఇరికించడంతో చామంతిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇక దాంతో ప్రేమ్ వెళ్ళి చామంతిని విడిపించుకొని ఇంటికి తీసుకొని వస్తాడు. ఇక అదే టైంలో నిషా రమాదేవిని హర్షను రెచ్చగొడుతూ ఉంటుంది. ఆంటీ, అంకుల్ చూశారు కదా ఆ చామంతి ఎంత పని చేసిందో. మొదటి నుండి నేను దాని గురించి మీకు చెప్తూనే ఉన్నాను, కానీ మీరే నా మాట వినలేదు. డబ్బుల కోసం ఎంత నీచానికి దిగజారిపోయిందో చూడండి. ఇటువంటి ఆడది మన ఇంట్లో ఉంటుందని తెలిస్తే మన ఇంటి పరువు కూడా పోతుంది అని చెప్పి నిషా రమాదేవిని హర్షను రెచ్చగొడుతూ ఉండడంతో ఇక అప్పుడు రమ, అవును నిషా, నువ్వు చెప్పింది నిజమే. అసలు దాన్ని ఇన్ని రోజులు మనం ఇంట్లో పనికి పెట్టుకొని తప్పు చేశాము. ఇప్పటి నుండి అది ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. హర్ష, ఇప్పటి వరకు ఎన్నోసార్లు నువ్వు ఆ చామంతికి సపోర్ట్ చేశావు, కానీ ఇక మీదట మాత్రం నువ్వు దానికి సపోర్ట్ చేస్తే నేను అస్సలు సహించను అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. అది కాదమ్మా, చామంతి అటువంటిది కాదు. దయచేసి ఒక్కసారి ఏం జరిగిందో నిజం తెలుసుకోండి అని చెప్పి చంద్రిక అంటూ ఉంటే, ఏ చంద్రిక, ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా నువ్వు దానికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావా అని చెప్పి రమాదేవి మండిపడుతూ ఉంటుంది. నేనైనా ప్రేమతోనే కడుపు తెచ్చుకున్నాను, కానీ ఈ చామంతి మాట్లాడడానికి నీచంగా ఉంది. డబ్బు కోసం ఎంతోమంది మగవాళ్ళతో అని చెప్పి నీచంగా మాట్లాడుతూ ఉండడంతో అప్పుడే చామంతిని తీసుకొని ఇంటికి వచ్చిన ప్రేమ్, చూడు నిషా, ఇంకొక్క మాట చామంతి గురించి తప్పుగా మాట్లాడావంటే ఊరుకునేది లేదు. టీవీలో చూపించిందంతా కూడా నిజం కాదు. ఎవరో కావాలని చామంతిని ఇందులో ఇరికించారు. వాళ్ళెవరైనా సరే నేను వదిలిపెట్టను. చామంతి నిర్దోషని నేను నిరూపిస్తాను అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే ఇకప్పుడు రమాదేవి, డ్రై, ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా దాన్ని వెనకేసుకొస్తున్నావేంట్రా అని చెప్పి మండిపడుతూ ఉంటుంది. అమ్మ, చామంతి గురించి నాకు బాగా తెలుసమ్మా. తను ఏ తప్పు చేయలేదు. కావాలని ఎవరో తనని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఏం జరిగిందో రేపు నేను నిరూపిస్తాను. అప్పటి వరకు ఈ టాపిక్ని ఇంతటితో వదిలేయండమ్మా అని చెప్పి అంటూ ఉంటే, ఏంట్రా వదిలేసేది? ఇంత జరిగిన తర్వాత దాన్ని ఇంకా సిగ్గు లేకుండా ఇంట్లోకి రానివ్వమంటావా? అది ఇంట్లో ఉండడానికి మాత్రం నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పి రమాదేవి మండిపడుతూ ఉంటుంది. నాన్న, కనీసం నువ్వైనా మాట్లాడినానా అని చెప్పి ప్రేమ్ హర్షతో అంటూ ఉంటాడు. ఇక దాంతో చామంతి కూడా హర్ష వైపు చూస్తూ, అవునయ్య గారు, మీరు అలా మౌనంగా ఉంటే నేను భరించలేకపోతున్నాను. నేను ఏ తప్పు చేయలేదయ్య గారు, దయచేసి నా వైపు చూసి ఒక్కసారి మాట్లాడండి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు హర్ష, అమ్మ చామంతి, ఎందుకమ్మా ఇటువంటి పని చేశావని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో, అయ్యగారు, అంటే మీరు కూడా నేను తప్పు చేశానని నమ్ముతున్నారా? వద్దయ్య గారు, ఇంకొక్క మాట మీ నోటి నుండి వచ్చినా సరే నా గుండె ఆగిపోతుంది అని చెప్పి, అమ్మగారు, ఇది మీ ఇల్లు. నా కోసం మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఎందుకు? నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని చెప్పి చామంతి రాత్రిపూట ఇల్లు వదిలి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. చామ్, ఆగు చామ్ అని చెప్పి ప్రేమ ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. రే, నువ్వు గనక దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తే నువ్వు కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. ఒక ఆడపిల్ల అలా కష్టాల్లో ఉంటే చూస్తూ నేను వదిలేలేనమ్మా అని చెప్పి ప్రేమ్ కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. చామ్, ఒక్క నిమిషం ఆగు చామ్ అని చెప్పి ప్రేమ్ కూడా చామంతి వెనకాలే నడుస్తూ ఉంటాడు. బాబు, మీరెందుకు బాబు నా కోసం ఇల్లు వదిలి వచ్చేయటం? ఇదంతా కూడా నా కర్మ. నా తలరాత బాగోలేదు కాబట్టే నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని చెప్పి చామంతి బాధపడుతూ ఉంటే ఇకప్పుడు ప్రేమ్, నువ్వు బాధపడకు చామ్, నువ్వు ఏ తప్పు చేయలేదు. నువ్వు నిర్దోషివని నేను నిరూపిస్తాను. ఇటువంటి కష్ట సమయం వచ్చినప్పుడే కదా భార్యాభర్తలు ఇద్దరూ కూడా అండగా నిలబడాలి అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో చామంతి ప్రేమ్ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అవును చామ్, ఎవరు నిన్ను నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను నమ్ముతాను. నువ్వు ఎటువంటి దానివో నాకు తెలుసు చామ్. నిన్ను నిర్దోషిగా నేను నిరూపిస్తాను.
ఆ రోజు జరిగిన పెళ్ళిని నేను నిజం పెళ్ళిగానే భావిస్తున్నాను. నువ్వు కూడా అలాగే భావిస్తున్నావని నాకు తెలుసు. నువ్వు గుడికి ఎందుకు వచ్చావో కూడా తెలుసు. నా చేతుల మీదుగా తాళి వేస్తే నీకు మంచి జరుగుతుందని గుడిలో కావాలని తాళి నీ మెడలో పడేలాగా చేశాను అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. నీ నోటితోనే ఇదంతా నువ్వు చెబుతావేమోనని ఎంతగానో ఎదురు చూశాను, కానీ నువ్వు ఎంతకీ బయటపడడం లేదు కదా. అందుకే ఇప్పుడు ఈ నిజాన్ని నేనే బయట పెడుతున్నాను. ఎవరు ఏమనుకున్నా సరే మనది భార్యాభర్తల బంధం చాం. చచ్చే వరకు కూడా నేను నీకు ఎటువంటి కష్టం రానివ్వను, అండగా నిలబడతాను అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. ఇక దాంతో చామంతి ఒక్కసారిగా ప్రేమ్ని హగ్ చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. రాజా, ఈరోజు ఈ గుడిలో పడుకొని రేపు ఉదయాన్నే కోర్టుకు వెళ్దాము. నీ మెడలో తాళి లాక్కుపోయిన వాడు ఎవడైనా సరే వాడిని నేను వెతికి తీసుకువస్తాను, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. నువ్వు ఎటువంటి తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత చామంతిని తీసుకొని ప్రేమ్ గుడికి వెళ్తాడు. తెగిపోయిన తాళిని చూసుకొని చామంతి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్ బాధపడకు చామ్ అని చెప్పి అమ్మవారి సమక్షంలో ప్రేమ్ చామంతి మెడలో మరొక్కసారి 3 ముళ్ళు వేస్తాడు. ఇక దాంతో చామంతి ఎంతగానో ఆనందపడుతుంది. తర్వాత రోజు ఉదయాన్నే ప్రేమ్ వాడు ఎక్కడున్నా సరే వెతికి తీసుకొని రావాలని చెప్పి చామంతి చెప్పిన అతని బైక్ నెంబర్ ఆధారంగా మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు. ఇక చివరగా అతని అడ్రస్ దొరకడంతో ప్రేమ్ అతన్ని చితక్కొట్టి కోర్టుకు లాక్కొని వస్తాడు. ఇక అదే టైంకి పోలీసులు చామంతిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. నిషా కూడా తన వైపు నుండి లాయర్ని కోర్టుకి పంపిస్తుంది. ఎలాగైనా సరే చామంతికి శిక్ష పడేలాగా లాయర్తో కలిసి కుట్ర చేస్తూ ఉంటుంది. చామంతికి శిక్ష పడబోయే ఆఖరి నిమిషంలో ప్రేమ్ ఆ రౌడీని తీసుకొని రావడంతో ఇకప్పుడు చామంతి ఎటువంటి తప్పు చేయలేదని రుజువు అవుతుంది. ఇక దాంతో జడ్జి గారు చామంతిని నిర్దోషిగా విడుదల చేస్తారు. ప్రేమ్ చామంతిని నిర్దోషిగా విడిపించి తీసుకుని వచ్చిన తర్వాత చామంతి ఏ తప్పు చేయలేదని చెప్పి ప్రెస్ మీట్ పెట్టిస్తాడు. ప్రెస్ మీట్లో ఒక వ్యక్తి మీ మెడలో ఉన్న తాళిని అతను లాక్కెళ్ళాడని చెప్తున్నారు. మరి మీ మెడలోకి తాళి వచ్చిందంటే మీకు పెళ్ళైనట్టే కదా, మీ భర్త ఎవరు అని చెప్పి అడుగుతుంటే చామంతి ఏం సమాధానం చెప్పలేకపోతుంది. ఇక ఇదంతా కూడా న్యూస్లో వస్తూ ఉండడంతో రమాదేవి, హర్ష వీళ్ళంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక అలా చామంతి కంగారు పడుతూ ఉండడంతో అప్పుడు ప్రేమ్ చామంతి పడుతున్న కంగారుని చూసి చామంతి మెడలో తాళి కట్టింది మరెవరో కాదు నేనే, మేమిద్దరం భార్యాభర్తలం అని చెప్పి మీడియా ముందు చెబుతూ ఉంటాడు. ఇక దాంతో ప్రేమ్ మీడియా ముందు చామంతిని తన భార్యగా చెప్పడంతో అది చూసి నిషాతో పాటు రమాదేవి, హర్ష వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. మరి మొత్తానికి ప్రేమ్ అయితే మీడియా ముందు చామంతి తన భార్య అన్న నిజాన్ని చెప్పేశాడు. అలాగే చామంతిని నిర్దోషిగా కూడా విడుదల చేయించాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.